వేస్తున్నంతసేపు అలా చూస్తూనే ఉన్నాము. అమ్మో ఆ కాలుకి ఏమవుతుందో, ప్లేట్ జారిపోతుందేమో, కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ క్లాత్ సరిగ్గా లేదు, అయినప్పటికీ కూడా ఆవిడ ప్రయత్నం అయితే చేశారు. దీంతో పాటు మనకి నేర్చుకోవాలని తపన ఉన్నట్టయితే అది వయసుతో సంబంధం ఉండదు. మేడం గారికి మ్యారేజ్ మేడం మీ పిల్లల్ని ఒకసారి పిలవాలి, మీ హస్బెండ్ ఒకసారి పిలవాలి. చూడండి సునీత గారు పిల్లలు ఇక్కడ ఉన్నారు, పైకి రండి, పాస్ రావాలి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అంశాన్ని మేడం గారు చక్కగా నేర్చుకొని ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. చాలా మంది అనుకుంటారు వయసుతో మేము ఈ వయసులో నేర్చుకోగలమా లేదు, ఈ వయసులో మేము చేయగలమా లేదు. ఎందుకు చేయలేమండి? నాలాటోళ్ళు అయితే చేయలేరేమో కానీ మీలాటో తప్పకుండా చేస్తారు. మేడం నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. కాబట్టి ఒక్కసారి గట్టిగా చెప్పండి కొడదాం, గట్టిగా. ఎందుకంటే ఎంత కష్టపడితే అలా చేయలేము మనం. కాళ్ళు ఆ ప్లేట్ మీద పెట్టేటప్పటికి మధ్యలో బొటన వేలు పక్క వేలు మధ్యలో నుంచి మనం చేయాలి. డాన్స్ అనేది చేస్తున్నప్పుడు ఆ షార్ప్నెస్ చాలా సార్లు మన కాళ్ళు రింగిపోతూ ఉంటారు. అయినా కూడా ఆవిడ ఏమీ ఇది చేయకుండా చక్కగా చేశారు. వాళ్ళ హస్బెండ్ కి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళిద్దరు పిల్లలు అండి. ఇప్పుడు చెప్పండి, మనం నేర్చుకోలేమా? అలా వాళ్ళు మదర్ కూర్చున్నారు అక్కడ, మేడం గారు పైకి రాలేరంట. నిజంగా అమ్మా చూసారా మీ అమ్మాయి పర్ఫార్మెన్స్? సంతోషంగా ఉందా మీకు? ఆ స్వామివారి సన్నిధిలో చక్కగా పర్ఫార్మ్ చేశారు. మీ ఆశీర్వచనం వల్ల అమ్మాయి ఈరోజు ఇంత స్థాయికి వచ్చారు. భగవంతుడి దగ్గర మరి వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి కదా, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకా చాలా పర్ఫార్మెన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.